నిన్నే చెప్పుకున్నాం. 'వాషింగ్టన్ పోస్ట్' 300 మందిని ఉద్యోగాలు తీసేసింది జర్నలిస్టులని అన్నటువంటిది. అట్లాగే అలాగ ఉద్యోగాలు కోల్పోయినోళ్ళలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేరళ ఎంపీ శశిథరూర్ కొడుకు గూడా ఉన్నాడు. అతను గూడా దాన్ని ధృవీకరించాడు. మొత్తం 300 మంది ఎవరైతే విదేశీ వార్తలు కవర్ చేసేవాళ్ళు, కాలమిస్టులు, అట్లాగే స్పోర్ట్స్ బ్యాచ్ మొత్తాన్ని తొలగించేసిందట 'వాషింగ్టన్ పోస్ట్'. దాదాపు 11, 12 ఏళ్ల నుండి అతను ఉద్యోగం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జర్నలిజానికి అతి పెద్దదైనటువంటి ప్రమాదం. కాస్తో కూస్తో ఉన్నది అమెరికా లాంటి చోట్ల అనుకుంటే అక్కడ కూడా దెబ్బ. వాస్తవంగా 'వాషింగ్టన్ పోస్ట్' నడుపుతోంది అమెజాన్‌కి సంబంధించినటువంటి జెఫ్ జోబే. అట్లాంటోళ్ళు ఇప్పుడు 800 మందిలో 300 మందిని తీసేసి 500 మందిని ఉంచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఒకటి. రెండవది ఏంటయ్యా అంటే పత్రికలకి, టీవీలని జనం నమ్మడం మానేశారు. వ్యూవర్‌షిప్పు, రీడర్‌షిప్పు ఈ 2 కూడా అంటే టీవీలలో వ్యూవర్‌షిప్పు, పేపర్‌లలో రీడర్‌షిప్పు అనేటటువంటిది ఫ్యాబ్రికేటెడ్ మాత్రమే నడుస్తోందన్నటువంటిది అర్థమవుతోంది. కేవలం పేపర్‌లలో హెడ్డింగులు చూసి పడేస్తున్నటువంటి రోజులు. 100కి 90% వార్తలు చదవట్లేదు. 10% వార్తలు చదువుతున్నటువంటి వాళ్ళు కూడా విద్యావంతులు కూడా కాదు. ఓ రకంగా చెప్పాలంటే మాస్ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఖాళీగా ఉన్నవాళ్ళు చదువుతున్నారు. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చేతుల్లో సెల్ ఫోన్‌లో వచ్చే వార్తలు, సెల్ ఫోన్‌లో ఉన్నటువంటి వీడియోలు చూసుకుంటున్నారు తప్పించి వీటి వైపుకి పోవట్లేదు. మాక్సిమం తగ్గిపోయింది. ఆ ఇంపాక్ట్‌తో అడ్వర్టైజ్‌మెంట్ తగ్గిపోయింది. అడ్వర్టైజ్‌మెంట్ తగ్గిపోవడంతో మొయ్యడానికి సంస్థలు సిద్ధపడట్లేదు. ఇంకోటి ఇదివరకు పేపరో, టీవీనో ఉంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు ప్రభుత్వాలు. మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మార్చడానికి ఎట్లా చేసేవాళ్ళు అట్లా. అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వర్కౌట్ కావట్లేదు. నరేంద్ర మోడీ విషయంలో వైఫల్యం, అలాగే ట్రంప్ విషయంలో వైఫల్యం లాంటివి జరిగినాయి. దీంతో ఆ సదరు సంస్థల్ని అలాగా అంటే మీడియా బాధితులు నరేంద్ర మోడీ అయినా, ట్రంప్ అయినా వీళ్ళొచ్చాక వాళ్ళని తొక్కవతల పడేస్తున్నారు. ఆ ఇంపాక్ట్‌తో చివరికి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి జర్నలిజం అంటే యాజమాన్యాలు దెబ్బతిన్నప్పుడు జర్నలిస్టుల్ని తొక్కేస్తున్నారు. జర్నలిజం అనేటటువంటిది నిదానంగా భవిష్యత్తులో ఎక్కడ మిగులుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇంకొక వైపున ప్రతి ఒక్క వ్యక్తి జర్నలిస్ట్ అయిపోతున్నాడు. ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు, ట్విట్టర్‌లు, ఇన్‌స్టాలు, యూట్యూబ్‌లు వచ్చాక. అయితే ఇది జర్నలిజం అంటే కానే కాదు. అసలు జర్నలిజం చచ్చిపోతోంది.